పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే ప్రసాదాలకి అలాగే దీపాల కింద కూడా పెట్టుకోవచ్చండి. మన దగ్గర ఇంతకు ముందు నుంచి ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఈసారి కొంచెం సాలిడ్గా తెప్పించామన్నమాట. చాలా నీట్గా వచ్చినాయి ఫినిషింగ్ అయితే. అంతేకాదు కలసాలు ఉన్నాయి, స్పెషల్ ఐటమ్స్ ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇప్పుడు నేను చూపించే ఐటమ్స్, వీడియోలో చూపించే ఐటమ్స్ మీరు డైరెక్ట్గా వచ్చి మన స్టోర్కి వచ్చి పర్చేస్ చేయాలంటే స్టోర్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. మన షాపు అడ్రస్ మీకు సింపుల్గా సునీత హోమ్ డెకర్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే లొకేషన్ వస్తుంది. అలాగే రాలేని వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు లొకేషన్ తెప్పించుకొని స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసుకుని మీరు ఐటమ్స్ని మీ ఇంటికి తెప్పించుకోవచ్చు అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్ చూద్దాము. అంతేకాదండి, అబ్రాడ్ కూడా మేము ఐటమ్స్ షిప్ చేస్తాము. సో మీరు ఎక్కడున్నా కూడా ఐటమ్స్ పంపిస్తాం అనమాట. ఇంకొకటి అండి, సునీత హోమ్ డెకర్ పేరు మీదుగా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా క్రియేట్ చేశాము. అంటే ఇంతకు ముందు ఉంది కానీ అది కొంచెం మాకు టెక్నికల్ ఇష్యూ రావడంతో కొత్తగా క్రియేట్ చేసాం అనమాట. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ అని వస్తుంది, ఫాలో చేస్తే మనకి కొత్త రెగ్యులర్గా నేను వీడియోస్లో పెట్టే కాకుండా ఇంత స్టాక్ ఉంది కదండి, వీడియోస్లో కూడా అప్డేట్ అవ్వట్లేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా రెగ్యులర్ పోస్టులు వస్తూ ఉంటాయి ఇక నుంచి. సో ఫాలో అవ్వండి. ఇదిగోండి, ముందుగా బుజ్జి ప్లేట్ చూసారా ఎంత ఉందో, ఇంత చాలా క్యూట్గా ఉంది. అంచుందండి, మనం చక్కగా దేవుడి దగ్గర పంచదార పొలుకులు అయితే వేసి పెట్టుకోవడానికైనా చిన్న దీపాలకైనా చక్కగా సరిపోతుందో. నేను దీపం పెట్టి చూపిస్తాను. ఇందులో సైజులు చూపిస్తున్నానండి. ముందు ఇది 75 రూపీస్, ఇది 110, సైజులు ఉన్నాయి అన్నీను. ఇది 140, మా వాళ్ళు స్టాక్ వచ్చింది గలగలలాడిస్తున్నారు. ఇది 170 రూపీస్. చూసారా, ఇది దీపం పెట్టినా కూడా ఇంకా ప్లేస్ ఉంది, అన్నిటికంటే చిన్నదానికి చక్కగా సరిపోతాయి. కొంచెం వెడల్పు దీపమైనా సరిపోతుందండి. మెయిన్ ఏంటంటే ఇది చక్కగా ఇట్లా అంచుంది నీట్గా, ప్లస్ సాలిడ్ ఉంది. తెలుస్తుందా ఇక్కడ మందం మీకు? సాలిడ్ ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇది 170 రూపీస్ అండి. ఓకేనా, 170, 140, 110, 75. ఇందులోనే సైజులు ఉన్నాయి. ఇంకా ఇది 185 రూపీస్. మీకు ఈ ఇంచెస్ అనేవి మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే కనుక మీకు క్లియర్గా చెప్తారండి. మెయిన్ ఇదిగోండి, చూసారు ఎంత మందంగా ఉన్నాయో. ఒకసారి కొన్నాము అంటే ఇంకా మన లైఫ్ కాదండి, తరాలు వెళ్ళిపోతాయి అన్నమాట. అట్లా ఉన్నాయి. పిల్లలకి ఏమన్నా తినడానికి పెట్టివచ్చు అనమాట, అలా ఉన్నాయి. హల్వా లాంటివి. ఇది 280 రూపీస్ అండి. కొంచెం వేరియేషన్ ఉంది మందంలో, హైట్లో అలా కొంచెం. ఇది చూసారా మీకు? ఇదిగోండి, ఇది కొంచెం హైట్ తక్కువ ఉంది, ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉంది, ఇలా కొంచెం వేరియేషన్ ఉంది. ఇదిగోండి, ఇది 400 రూపీస్, ఇది హైట్ ఉంది. మళ్ళీ ఇది అన్నిటికంటే పెద్దది 560 రూపీస్ అనమాట. ఇది ఇప్పుడు చాలా సైజులు చూపించాను కదండి నేను, అన్నీ తీసుకుంటే ఒక సెట్ లాగా అలా వస్తాయి అన్నమాట. మొత్తం ఇలా అండి ఇవి. దీని తర్వాత వేరే మోడల్ చూద్దాము. ఇదిగోండి, ఇది ఒక మోడలు చక్కగా ఇట్లా ఉంది. ఇందులోకైనా దీపం పెట్టుకోవచ్చు, మనకి కొంచెం వెడల్పు దీపాలైనా పెట్టుకోవచ్చు. మీకు ఈ లోపల ఇది రాస్తారండి ఎప్పుడైనా, డయామీటర్ అంటే ఇది రాస్తారు. ఓకేనా, సింగిల్ పీస్ ప్రైస్లు చెప్తున్నాను నేను. ఏవైనా 130 రూపీస్ అండి. ఫస్ట్ ఇది 75, దాని తర్వాత 130. ఇదిగోండి, ఇది 190 రూపీస్. అసలు ఈ 4.5 ప్లేట్స్ అయితే చాలా రోజులు అయిపోయింది, స్టాక్ అయిపోయి ఇప్పుడు వచ్చినాయండి. ఈ మోడల్ చాలామంది అప్పుడు చాలామందికి క్యాటలాగ్లో ఉండేవి. ఫస్ట్లో పేమెంట్లు రిటర్న్ కూడా చేసాం మేము. ఇది 230 రూపీస్ అండి. ఇది 275, ఇది 350 రూపీస్. మీకు అన్నిటివి కూడా పైన డయామీటరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే కనుక మీకు షేర్ చేస్తారండి. ఇది 475 రూపీస్, ఇది 550 రూపీస్. ఓకేనా, అన్నీ అలా సెట్ లాగా తీసుకుంటే ఒక దానిలో ఒకటి సెట్ అయిపోతాయి. మనం దేనికి కావాలన్నా వాడుకోవచ్చు అనమాట. అష్టోత్తరానికి పువ్వులు పెట్టుకోవాలన్నా దేనికైనా చక్కగా వాడుకోవచ్చు. ఇందాక నుంచి చూపించింది ఇదొక సెట్, ఇదొక సెట్ అండి. 2 సెట్లు చూపించాను మీకు. ఏం లేదు, డిఫరెన్స్ ఏంటంటే ఇది కిందంతా కూడా ఫ్లాట్ ఉంటుంది. ఫస్ట్ చూపించింది వేరియేషన్ చూపిస్తాం, మీకు అర్థమవుతుంది. ఇది మొత్తం ఫ్లాట్ ఉంటుందండి, దేని అందం దాంది. ఇదేమో ఇట్లా ఫ్లాట్ ఉంటుంది కానీ పైకి ఇలా కొంచెం, ఇది అన్నం పళ్ళెం షేప్ అనమాట. ఇదేమో కొంచెం ఇట్లా ఉంటుంది, అది డిఫరెన్స్. ఇంకా ఇదిగోండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. మొత్తం మనం ఇప్పుడు చూపించినట్లు అన్నిట్లో ఫ్లాట్ వస్తుంది. కింద వైపు నుంచి ఇలా వెనక్కి నేను చూపిస్తా చూడండి, మీకు అర్థమవుతుంది. అలా ఉంది.
ఓకేనా. ప్రైస్ 210 రూపీస్. ఇవి చిన్నవి చిట్టి బౌల్స్ అని పేరు పెట్టాం మేము వీటికి. ఈ చిట్టి బౌల్స్ ఏంటంటే మనకి రోజు దేవుడి దగ్గరికి గంధం అవి బొట్టు పెట్టుకోవడానికి కలుపుకుంటాం కదండి, రోజు గంధం దేవుడికి సమర్పించడానికి. సో అట్లా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదంటే తులసం దగ్గరనాలు పంచదార పలుకులు వేసి పెట్టుకోవడానికైనా బాగుంటుందండి. పసుపు కుంకుమ కూడా పోసి పెట్టుకుంటున్నారు కదా దేవుడి దగ్గర, అలా కూడా బాగుంటుంది. ప్రైస్ వచ్చి ఈచ్ 50 రూపీస్. ఇంకా దాని తర్వాత సైజ్ అండి, ఇది సేమ్ మోడలు ఇందాక చూపించాను కదా, సేమ్ మోడలు. ఇది 100 రూపీస్ అన్నమాట. అందులోనే ఇది ఇంకొంచెం పెద్దదండి, 130 రూపీస్. ఈ 3 సేమ్ మోడల్స్. ఇదిగోండి, ఇది మళ్ళీ కొంచెము లైట్ వెయిట్లో వస్తుంది. ఇది 110 రూపీస్ అండి. మనం ప్రసాదాలు పెట్టుకోవడానికైనా పసుపు కుంకుమ దేవుడి దగ్గర ఒక ప్లేట్లో పోసి పెట్టుకుంటారు కొంతమంది, అంటే మేము ప్లేట్లో 4 బౌల్స్ పెట్టుకుని అలా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది 110 రూపీస్. మళ్ళీ ఇందాక చూపించా కదండి, సారీ, అందులోనే ఇది దాని తర్వాత సైజు 160 రూపీస్. ఈ 4 సేమ్ మోడల్ అనమాట. ఇది 200 రూపీస్ అండి. వీటన్నిటివి సైజులు అంటే ఈ డయామీటర్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది అనేది మీకు వాట్సాప్లో కనుక కాంటాక్ట్ చేస్తే మీకు క్లియర్గా డీటెయిల్స్ ఇస్తారండి. మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక ప్లీజ్ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, చేస్తే మీకు ప్రాపర్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఇవి ప్రసాదానికండి కుదురు గిన్నెలు చూసారా, సాలిడ్గా ఉంటాయి అసలు. ఇవి మనకి వెండిలో తీసుకుంటాం కదండి పిల్లలకి ఫుడ్ అయి పెట్టడానికి, అట్లా కుదురు గిన్నెలు అనమాట. ఇది 375 రూపీస్ అండి. ఎంత మందంగా ఉందో చూడండి, ఇక్కడ అంచు మీకు తెలుస్తుంది. చూసారా ఎంత సాలిడ్గా ఉంది. ఇంకా ఫినిషింగ్ వైజ్ కూడా అసలు ఎక్కడ ఏమి వంక పెట్టడానికి లేదనమాట, నీట్గా ఉన్నాయి. ఇది 375 రూపీస్. ఇది 525 రూపీస్ అండి. పిల్లలకు కొంచెం ఫుడ్ అది కూడా పెట్టచ్చు మనం, చక్కగా హ్యాపీగా కలిపిచ్చేస్తే బౌల్లో వేసుకొని తింటారు. ప్రసాదాలు పెట్టేటప్పుడు అండి ఎప్పుడైనా కూడా మనం వేడి పెట్టకూడదు. ఆఫ్టర్ ఆల్ ఇది మనకి మెటలే కదా, కొంచెం ఆరినాక పెడితే అప్పుడు కలర్ అది చేంజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఈవెన్ వెండిలో పెడితేనే కలర్ మారిపోతున్నాయి మనకి. ఇది 950 రూపీస్ అండి. చాలా మందంగా ఉంటుంది, ప్లస్ సైజు కూడా మంచి సైజ్ అనమాట. పిల్లలకి ఫుడ్ చక్కగా స్పూన్లో వేసుకుని తినే అలవాటు ఉన్న పిల్లలకి ఫుడ్ తినడానికి కూడా ఇవ్వచ్చు. లేదు అంటే మనం చక్కగా నివేదన పెట్టుకోవడానికి వాటికి పువ్వులు కూడా వేసుకోవచ్చు అండి. ఇక చెక్కు చెదరవు అన్నమాట ఐటమ్. ఇక చెక్కు చెదరని ఐటమ్ అనమాట. ఎన్ని వందల సంవత్సరాలు ఉన్నా చెక్కు చెదరవు. ఎందుకంటే ఇది కింద పడ్డా మీద పడ్డా అసలు సొట్టబడే ఐటమే కాదు. నెక్స్ట్ అండి, ఇదిగోండి కలసం చెంబు. ఇట్లా లైన్స్ వచ్చినాయి చూసారా, కొంచెం డిజైన్ వచ్చింది, కింద కట్ వచ్చిందండి. కాకపోతే ఫినిషింగ్ అయితే చూడడానికి కంచు చెంబ అన్నట్టు ఉందన్నమాట. చాలా బాగుంది నీట్గా. ఇది ప్రైస్ వచ్చి 775 అండి. ఈసారి చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలోనే, శ్రావణ మాసానికి అస్సలు కంగారు పడుకోకుండా అన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా స్టాక్ తెప్పిస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అసలు నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది ఎండ్ మూమెంట్లో వీడియోస్ పెట్టడం మూలంగా. ఇదిగోండి, ఇది కూడా ప్లెయిన్ వచ్చింది. ఇట్లా మనకి పాట్ షేప్ టైప్ కొంచెం డిఫరెంట్గా నీట్గా ఉందన్నమాట. ఫినిషింగ్ వైజ్ చాలా బాగా వచ్చినాయి. ఇవాళ చూపించిన అన్నీ కూడా స్టాకు ప్లెయిన్ ఇష్టపడతారు చూడండి, ఎక్కువ డిజైన్ అవి ఇప్పుడు వరకు చూపించినాయి వాళ్ళందరికీ బాగా నచ్చుతాయి అన్నమాట. ఇది ప్రైస్ వచ్చి 875 అండి. ఇంకా ఇదైతే అసలు నిజంగా కంచు చెంబ అన్నట్టే ఉంది, అసలు ఎంత బాగుందో ముద్దుగా. ఇవి దీనికంటే చిన్న సైజు మనము ఒకసారి కెనడాకి పంపించామండి. అక్కడ ఏదో పూజ ఉందంటేను అప్పటికప్పుడు వాళ్ళ కోసం తెప్పించి పంపించాము. చాలా వాళ్ళంతా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట అప్పుడు. ఇది ప్రైస్ వచ్చి 1050 రూపీస్. అసలు ఎంత నీట్గా ఉందో చూడండి ఫినిషింగ్. ఎక్కడైనా కొంచెం ఇట్లా వస్తే ఏంటంటే అండి ఇవి డ్యామేజ్ కింద అన్నట్టు కాదనమాట. ఓకే, ఇంకోండి ఇవన్నీ సేమ్ కాదు కానీ నేను స్టోర్కి అట్లా బయట చూపిస్తున్నా. అదండి ఈరోజు వీడియో. మరి మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఎవరికైనా ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. దయచేసి కాల్స్ కంటే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే మీకు తొందరగా రిప్లై వస్తుంది. మరి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయడం మర్చిపోకండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.